నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. కేసీఆర్ను బహిష్కరించాలన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని పీడీఎస్యూ నాయకుల డిమాండ్. తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాను సన్మానించిన జీజీ ఫౌండేషన్ సభ్యులు. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలో రోజురోజుకు పెరుగుతున్న కుక్కల బెడదతో ప్రజలు ఇబ్బందులు. అంకాపూర్లో 7గురిపై పిచ్చి కుక్కల దాడులు. రేవంత్ రెడ్డికి మానసిక వ్యాధి ఉందని ఒక పక్క ముఖ్యమంత్రిగా ఆయనను ప్రజలు గుర్తించకపోగా మరోపక్క సొంత పార్టీ నాయకులకే ఆయన పేరు గుర్తుండడం లేదని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. వేల్పూర్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రేవంత్ ప్రెస్ స్టేషన్లో మతి భ్రమించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. 15 ఏళ్ల పాటు పోరాడి తెలంగాణను సాధించిన కేసీఆర్ను ఎందుకు బహిష్కరిస్తారని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిదే అని ఆయనను ప్రజలు శాశ్వతంగా బహిష్కరిస్తారని అన్నారు. సీఎం స్థాయిలో రేవంత్ హుందాగా వ్యవహరించడం లేదని, ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగలాగే వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఏ ఊర్లో అడిగినా చిన్న పిల్లగాడి నుంచి ముసలోళ్ళ దాకా అడిగినా కానీ తెలంగాణ పెట్టింది ఎవరు అంటే కేసీఆర్ అని చెప్తారు. తెలంగాణను పుట్టించింది ఎవరు అంటే కేసీఆర్ అని చెప్పి 15 సంవత్సరాలు తెలంగాణ కోసం కూదివాన లేని రోజు ఇక్కడిగా బయలుదేరి 15 ఏళ్లు పోరాటం చేసి ఎన్నో పదవులకు త్యాగాలు చేసి ఎమ్మెల్యే పదవికి, ఎంపీ పదవికి, కేంద్ర మంత్రి పదవికి త్యాగాలు చేసి సాగు నోట్లో తలబెట్టి తెలంగాణను తెచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఏమో జై తెలంగాణ అన్నోడి మీదకి తుపాకి పట్టుకుని ఉరికిండు సంపెత్తాను. అది రేవంత్ రెడ్డి చరిత్ర. అసలు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం తేకపోతే ఎక్కడిదండి తెలంగాణ రాష్ట్రం? కేసీఆర్ అంటోడే లేకపోతే తెలంగాణ రాష్ట్రం అవునా? తెలంగాణ రాష్ట్రం కాకపోతే అసలు ఈయన ముఖ్యమంత్రి అవునా? ఇప్పుడు కేసీఆర్ పోరాటం, కేసీఆర్ పుట్టించిండు, కేసీఆర్ తెచ్చిన తెలంగాణ రాష్ట్రం కాబట్టే ఈయన ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు. ఇగో ఇప్పటిదాకా కూడా ఆంధ్రోళ్ళ మోచేతికి నీళ్లు దాక్కుంటా బానిస బతుకుతుండే. ఈయన కేసీఆర్ని బహిష్కరి మతి ఉండి మాట్లాడుతున్నాడా, మతి లేక మాట్లాడుతున్నాడా? ఈయన చరిత్ర ఏందండి? ఇప్పటికి కూడా ఆయన ముఖ్యమంత్రిగా అనుకుంటలేడుగా. ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి అయినాక కూడా ఆ కంపునూరు నెత్తిలో పెట్టుకొని గదే వేషం ఓటుకు నోటు కేసులో దొంగ పట్టుబడ్డాడు కదా, గవ్వే దొంగ మాటలు. ఇంకా తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ను జీజీ ఫౌండేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ నివేదన్ గుజరాతీ ఎంజేఎఫ్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లు పార్టీ కోసం కష్టపడ్డ సీనియర్ నాయకుడికి కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి పెద్ద పదవి ఇవ్వటం అభినందనీయమని అన్నారు. అనంతరం తాహిర్ బిన్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో పదవీ బాధ్యతలు కట్టబెట్టిన ప్రభుత్వానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని, ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు దయానంద్, రాజేశ్వర్, వేణు, నారాయణ, సునీల్, నవీన్, కాశీనాథ్, శ్రీనివాస్, గిరిబాబు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణానికి వచ్చిన సందర్భంలో సోదరుడు నివేదన్ గారు జీజీ ఫౌండేషన్ ఆధ్వర్యాన నా మీద చూపించినటువంటి ప్రేమకు, నా మీద ఉన్నటువంటి అభిమానానికి వాళ్ళ ఫౌండేషన్ కార్యవర్గం అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు నిజంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యాన, ఈ జీజీ ఫౌండేషన్ ఆధ్వర్యాన ఆర్మూర్ నగరంలో చేస్తున్నటువంటి అభివృద్ధికి కృతజ్ఞతలు. భగవంతుడు మీకు ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకా ఈ పట్టణంలో సేవ చేయడానికి అవకాశం కల్పించాలని కోరుకుంటూ నాకు చేసిన ఈ సన్మానానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని పీడీఎస్యూ నాయకులు డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలో పీడీఎస్యూ డివిజన్ అధ్యక్షుడు ప్రిన్స్ అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ మాట్లాడుతూ పేద మధ్యతరగతి విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్పై ఆధారపడి డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సులు చేస్తున్నారని, గత 4 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ నిధులు పెండింగ్లో ఉండటం వల్ల విద్యార్థులు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేయాలని, లేని ఏడల చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి హుసేన్, నాయకులు రాహుల్, కళ్యాణ్, పవన్, సాయి, నిషాంత్, అక్షయ్, రెహమాన్, రిషి తదితరులు ఉన్నారు. అనేక సంక్షేమ పథకాలు కానీ ఈరోజు
ఎమ్మెల్యేల జీతాలకు కానీ ఈరోజు ₹1,00,000 ఈరోజు వెచ్చిస్తున్నారు. కానీ విద్యార్థులకు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ పథకం మీద ఆధారపడి చదువుకుంటున్నటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులకు ఈరోజు ఆ ఫీజు రియంబర్స్మెంట్ పథకం అందని ద్రాక్షగా ఏర్పడింది. గత 4 ఏళ్ళుగా ఈరోజు బకాయిలు పేరుకపోవడం వల్ల అదనపు భారం ఈరోజు విద్యార్థుల పైన పడుతుంది. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు విద్యార్థుల పక్షాన ఉండి ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి సుమారు 8,000 కోట్లకు పైగా ఉన్నటువంటి మొండి బకాయిలను వెంటనే విద్యార్థులకు చెల్లించాలని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేనిచో పీడీఎస్సీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని పీడీఎస్గా మేము హెచ్చరించడం జరుగుతుంది. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఫిబ్రవరి 20వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమం వాల్ పోస్టర్లను ఆర్మూర్ పట్టణంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాపయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుందని, ప్రజలంతా ఏకమై 20వ తేదీన నిర్వహిస్తున్న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా పోరాటాలకు ప్రజలు సంసిద్ధులు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ డివిజన్ నాయకులు సూర్య శివాజీ, నాయకులు అబ్దుల్, బాలయ్య, పీడీఎస్యూ నాయకులు ప్రిన్స్ హుస్సేన్, అజయ్, వెంకటేష్ తదితరులు ఉన్నారు. 14 నెలలు గడుస్తున్న ఉరుకు లేదు పలుకు లేదు. అట్లాగే ఇవాళ చాలామంది ఇల్లు కట్టుకుంటామని చెప్పేసి దరఖాస్తులు చేసి అక్కడక్కడ వాళ్ళ కార్యకర్తలకు అనుయాయులకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకు కేటాయించినట్లు అందరికీ దానికి పూర్తిగా కేటాయించినట్లు కూడా సమాచారం ఉంది. కాబట్టి గతంలో ఉన్నటువంటి కేసీఆర్ విధానాల్లో అవలంబిస్తే ఎట్లయితే కేసీఆర్ని పామాదులకు కూడబెట్టిండో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోతే అదే పరిస్థితి వస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. తులం బంగారం మేము ఎవరో అడగలే, మీరు ఇస్తామని అన్నారు. ప్రజలందరికీ తులం బంగారం ఇస్తామన్నారు. ఆ తులం బంగారం ఇవ్వండి. మహాలక్ష్మి పథకం కింద 2,500 ప్రతి మహిళకు ఇస్తామని చెప్పడం జరిగింది. అది కూడా అమలు జరపాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అట్లాగే మూసీ పక్షాలను ఏదైతే అంటుందో మంచిదే, సంతోషమే. కానీ ఆ మూసీ పక్క పంటనే పేద కంపెనీలకు ఇవ్వకుండా అక్కడుండే ప్రజలకు ఆ మూసీ దగ్గర ఇవ్వండి. అట్లాగే టీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించినవి దాదాపు హైదరాబాద్లోనే 1,00,000 ఇండ్లు డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. నిజామాబాద్ లాంటి దగ్గర 1000 ఉన్నాయి. అట్లాగే ఎక్కడెక్కడైతే అవి ఖాళీ ఉన్నాయో మీరు అవి వెంటనే పంచండి. అవి పంచడానికి ఏర్పడితే అందులో నిజంగా అర్హులైన వాళ్ళకే ఇవ్వండి. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలో రోజురోజుకు పెరుగుతున్న కుక్కల బెడదతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని అంకాపూర్ గ్రామంలో కుక్కల దాడుల్లో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అంకాపూర్ గ్రామంలో 7గురిపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. వారిని ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రితో పాటు జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో కుక్కల బెడద తీవ్రంగా ఉందని అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవటం వల్లే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రత్యేక అధికారి, స్థానిక పంచాయతీ కార్యదర్శి స్పందించి కుక్కల బెడద నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మేము మళ్ళీ మా పని మేము చేసుకుంటా నచ్చి ఇక పిక్కని అందుకున్నది అంటే ఇడుచుడే లేదు. ఎంత 4 అక్కలు బొరినా కానీ ఇడుస్తలేదు. కట్టబట్టి దేంతో కొట్టినా కానీ సాట పోయింది, జల్లెడ పోయింది, దేంతో కొట్టినా ఇడుస్తలేదు. ఆకిలంతా బొరుతున్నా అసలు వాళ్ళు అందరు లోపల ఉన్నారు. పెట్టిన దాంట్లో నన్ను చంపేసి కీకలు పెడుతున్నా కానీ పప్పులకి వెళ్ళిపోయిందేమో కుక్క ఏంటికి పోతే వాయనంటే వాళ్ళు అనుకుంటున్నారు. ఈ నెల 17వ తేదీన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహించే కామ్రేడ్ కర్నేటి యాదగిరి సంతాప సభను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ముత్తెన్న పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని దేశాయ బీడీ కంపెనీలో సంతాప సభ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ముత్తెన్న మాట్లాడుతూ ప్రజాపంత్ రాష్ట్ర నాయకుడిగా 33 సంవత్సరాలు, నిజామాబాద్ జిల్లా కార్యదర్శిగా 44 సంవత్సరాలు కొనసాగిన కామ్రేడ్ యాదన్న అనేక పోరాటాలు చేస్తూ రైతులను, కూలీలను, కార్మికులను ఉత్తేజపరిచి హక్కుల సాధనకు పోరాటంలో ముందుంచారని అన్నారు. ఆయన మరణం తీరని లోటని పేర్కొన్నారు. 17వ తేదీన జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహించే కామ్రేడ్ యాదగిరి సంతాప సభలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు అరవింద్, మండల నాయకులు శ్రీనివాస్, నిఖిల్, బీడీ కార్మికులు తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ బీడీ వర్కర్ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఏర్పాటు చేసి
దాని ఆధ్వర్యంలో ఇప్పటి వరకు అనేక పోరాటాలు చేసి బీడీ కార్మికులకు ప్రొవిడెంట్ ఫండ్ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి అదే రకంగా దాన్ని అమలు చేపిస్తూ ఇవాళ దాని మీద పెన్షన్ లాంటి అనేక సౌకర్యాలు వచ్చే వరకు పోరాటాలు జరిగినాయి. ఇప్పటికీ కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి బీడీ కార్మికుల సమస్యలు పరిష్కారం కొరకు ప్రయత్నాలు చేసినటువంటి యూనియన్ ఏర్పాటు కొరకు అనేక రకాల లెటర్లను ఇంగ్లీషులో వచ్చిన వాటిని తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్కు అండదండలుగా ఇచ్చి ఆదర్శంగా నిలబడ్డటువంటి కర్ణాటి యాదగిరి అన్న 1వ తారీఖు నాడు సాయంత్రం 6 గంటలకు చనిపోవడం జరిగింది. తను మన కొరకు ఇన్ని సంవత్సరాలు పనిచేసిండు కాబట్టి తన సంతాప సభను ఇవాళ నిజామాబాద్ జిల్లా రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు, అన్ని రకాల కూలీనాలి ప్రజలందరూ వచ్చి దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ వేల్పూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో వృక్షార్చన పోస్టర్లను ప్రశాంత్ రెడ్డి ఆవిష్కరించారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త మాజీ రాజ్యసభ సభ్యులు జోగనపల్లి సంతోష్ కుమార్ నిర్వహించే వృక్షార్చన పోస్టర్లను మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవటమే కేసీఆర్కు మనమిచ్చే పుట్టినరోజు కానుక అని అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పేర్కెట్ శివార్లగుల హైవే రోడ్డుపై హైదరాబాద్ నుంచి నాగ్పూర్ వెళ్తున్న భారీ కంటైనర్ అదుపు తప్పి హైవే రోడ్డుపై నుండి బోల్తా కొడుతూ కింద పడిపోయింది. ఘటనలో కంటైనర్ పూర్తిగా నుజ్జు అయినా ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అతి వేగం, అజాగ్రత్త వల్లనే ప్రమాదం సంభవించిందని స్థానికులు పేర్కొంటున్నారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ్ భవన్లో కామ్రేడ్ యాదగిరి సంతాప సభ దృష్ట్యా కళాకారులకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణోదయ సాంస్కృతిక సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగాధర్ మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీన జిల్లా కేంద్రంలో కామ్రేడ్ యాదగిరి సంతాప సభ నిర్వహించడం జరుగుతుందని, సంతాప సభలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలపై ఆర్మూర్ కుమార్ నారాయణ్ భవన్లో ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని కళాకారులు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక సమైక్య జిల్లా నాయకులు గోదావరి, సత్యమ్మ, దామోదర్, అనిల్, అశోక్, అరవింద్, మమత, పద్మ, చరణ్ తదితరులు ఉన్నారు. మునిపల్లి గ్రామంలో సంత సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జగరన్పల్లి మండలంలోని మునిపల్లి గ్రామంలో శ్రమించి నిర్మించుకున్న నూతన జగదాంబాదేవి సేవాలాల్ మహారాజ్, రామ్ మహారాజ్ గుడి ప్రారంభం చేసి నూతన విగ్రహాలైన జగదాంబాదేవి, సేవాలాల్ మహారాజ్, రామ్రాజ్ మహారాజ్ల విగ్రహాలను ప్రతిష్ఠించుటకు సిద్ధం చేశారు. గత 3 రోజులుగా జరుగుతున్న ఈ కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం గ్రామంలో విగ్రహాలను ఊరేగింపు చేసి మహిళలు, పురుషులు సాంప్రదాయ వస్త్రధారణ, భక్తి శ్రద్ధల మధ్య ఈ కార్యక్రమాలను నిర్వహించుకున్నారు. ఇందులో భాగంగా శనివారం మహాయజ్ఞం, విగ్రహ పూజ, అన్నదాన సత్రాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తాండావాసులు, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు. జగరన్పల్లి మండలంలోని అర్గుల్ సింగిల్ విండోలో చైర్మన్, వైస్ చైర్మన్ మరియు పాలకవర్గం సభ్యుల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే భూపత్ రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ ఆర్మూర్ గంగారెడ్డి మాట్లాడుతూ తమ పదవిని మరో 6 నెలలు పొడిగించినందున తమ సేవలు రైతులకు వినియోగించుకునే విధంగా పదవీ కాలాన్ని పొడిగించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో రైతులు ఏ అవసరాలు ఉన్నా లోన్, ఫర్టిలైజర్స్ కోసం మీ పరిధిలోని వ్యవసాయ పనుల నిమిత్తమై స్థానిక డైరెక్టర్లను మరియు ఉపాధ్యక్షులను గాని చైర్మన్ని సంప్రదించి పనులు చేయించుకోవాలని అన్నారు. ఇంకొక 6 నెలలు పదవీ కాలం పొడిగించినందుకు ఈరోజు అందరికీ పాలాభిషేకం చేయడం జరిగింది. దీనికి మాకు సహకరించిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మా సొసైటీ డైరెక్టర్లకు, రైతులకు మాకు ఈ పదవి కాలం ఇంకా నిలిచడానికి, ఇంకా మరింత సేవ చేయడానికి మేము మా డైరెక్టర్లకు కానీ పాలకవర్గం కానీ హ్యాపీగా ఉన్నాం. కాబట్టి ఇంకా ఏదైనా గవర్నమెంట్ మాకు ఏ పని చెప్పినా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని అందరికీ మాకు ఈ పదవి కాలం పొడిగించినందుకు ప్రతి ఒక్కరి పేరున ధన్యవాదాలు. అరుగుల సొసైటీ రైతులకు తెలియజేయమనగా మాకు పదవి కాలం ఇంకా నెలలు పొడిగించినందుకు రైతులకు లోన్లు కానీ
ఏదైనా సరే రైతులకు ఏది అవసరం ఉన్నా మా పాలవర్గానికి చైర్మన్కు వైస్ చైర్మన్ డైరెక్టర్లు అందరికీ ఏదైనా మాతో కాకుండా ఈ సమస్యను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి సిద్ధంగా ఉన్నాము. మా సేవలు రైతులు వినియోగించుకోవాలని ప్రతి ఒక్క రైతుకు పేరున ధన్యవాదాలు. వేల్పూర్ మండలంలోని పచ్చల్నడుకుడ గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయ శిఖర ప్రతిష్టాపన మహోత్సవాన్ని ఎన్గంటి సంఘం సభ్యులు దువ్వాల సంఘం సభ్యుల ఆధ్వర్యంలో పురోహితులు శివకుమార్ శర్మ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పురోహితులు శివకుమార్ సంఘం సభ్యులు మాట్లాడుతూ 1964వ సంవత్సరంలో లక్ష్మీ నరసింహస్వామి విగ్రహ ప్రతిష్టాపన చేయటం జరిగిందని, తిరిగి ఈరోజు నూతన మందిర పునర్నిర్మాణం చేసి శిఖర ప్రతిష్టాపన చేయటం జరిగిందని అన్నారు. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి గణపతి పూజ, పుణ్యహవచనం, ఋత్విక్ వరణము, నవగ్రహ పూజ, వాస్తు క్షేత్ర పాలక పూజ, సర్వతోభద్ర మండప దేవత పూజలు, యజ్ఞ హోమాలు, అనంతరం శిఖరానికి జలధాన్య ఫల పుష్పాదివాసం, కుంభ సంప్రోక్షణము, తీర్థప్రసాదన వితరణ చేయటం జరిగిందని అన్నారు. వచ్చిన భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం చేయటం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంగంటి సంఘం సభ్యులు, దువ్వాడ సంఘం సభ్యులు మరియు హిందూ వాహిని భక్తులు, గ్రామ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. గురువులందరూ ఈ విగ్రహాలు ప్రతిష్ఠ చేసి ఇలాగ అయ్యా వాళ్ళతోటి మనకు ఆశీర్వాదం ఇప్పిస్తూ మనలో ఉన్నటువంటి పాపాన్ని బొడగొట్టడానికి భగవంతుడనే ఈ విగ్రహాన్ని మనం నిరంతరం సేవించుకోవాలి. ఎందుకంటే సనాతన ధర్మంలో విగ్రహారాధన మన మనసును నిగ్రహించుకోవడానికి, మన అయ్యగారు మన ఇంటికి రావడానికి, అయ్యగారు వచ్చి మనకు ఆశీర్వదించడానికి ఈ విగ్రహారాధన మనలో ఉన్నటువంటి మన పిల్లల్ని పాపలందరూ కూడా పెంపొందించి జ్ఞానవంతులు చేసి ఈ దేశానికి, ఈ ధర్మానికి, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలనే సంకల్పంతో పూర్వీకులు, మన పెద్దలు, మన తాత ముత్తాతలందరూ కూడా మనకు ఏర్పరిచారు. తద్వారా భగవంతుని వాళ్ళు దర్శించారు. ఆ భావాన్ని మళ్ళీ మనం కూడా అందరం కూడా ఈ విగ్రహారాధన చేస్తూ ఇలా గుళ్ళు ప్రతిష్టలు చేసుకొని మన పిల్లల్ని పాపల్ని అందరినీ కూడా జ్ఞానవంతులు చేసుకొని చైతన్య స్వరూపాన్ని చేసుకొని మనం అందరం కూడా ఈ భారత మాత ఒడిలో నిరంతరము జీవించి మరి పెద్దలు ఇచ్చిన ఈ ధర్మాన్ని మళ్ళీ మన పిల్లలందరికీ పంచాలి. నేషనల్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ వాలంటరీ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో సైబర్ ఆర్థిక నేరాలపై బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు, విద్యార్థులు, యువత పూర్తిగా అవగాహన కలిగి ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల విద్యాధికారి భట్టు రాజేశ్వర్ అన్నారు. బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి మాట్లాడుతూ ప్రజలు తమ వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు. ఫోన్లలో ఓటీపీ, ఓఎల్ఎక్స్, పేటీఎం, గూగుల్ పే, ఫోన్పే, కేవైసీలను అప్డేట్ చేయమని, వచ్చే మెసేజ్లకు స్పందించకూడదని అన్నారు. సైబర్ నేరాలకు గురైనప్పుడు 1930 టోల్ ఫ్రీ నెంబర్కు డయల్ చేయాలని అన్నారు. సైబర్ క్రైమ్కు గురైన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తే డబ్బులు రికవరీ చేసే అవకాశం ఉంటుందని, ఇటీవల కాలంలో మహిళలు, పిల్లలను టార్గెట్ చేసుకుని సైబర్ నేరాలు పెరుగుతున్నాయని అన్నారు. ఇంటర్నెట్ను పరిమితికి మించి వాడకూడదని సూచించారు. సైబర్ నేరగాళ్లు రోజుకో రీతిలో ప్రజలను మోసం చేసి డబ్బులు కాజేస్తున్నారని అన్నారు. ఏదో దాంట్లో ఎన్నో డాలర్లు, $1,00,000 వచ్చినాయని ఒక ఈమెయిల్ వచ్చింది. ఆ ఈమెయిల్కి పంపిన క్లిక్ ఇచ్చాను. ఇస్తే నేను ఎయిర్పోర్ట్కి వస్తున్నాను, మీరు వచ్చి నన్ను రిసీవ్ చేసుకోవాల్సింది కానీ ఒకటి ఆయన మెయిల్ పంపాడు. సో దానితో ఒక వోచర్, సో దానికి ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఆ ఫోన్కి కాల్ చేస్తే వాడు సేమ్ పార్ట్నర్ లాగా ఇంగ్లీష్లో మాట్లాడడం, సో ఇంత డబ్బులు వేయండి, సో మీకు రిటర్న్గా మీ బ్యాంకులో ఇంత డబ్బులు జమ అవుతాయని చెప్పారు. సో నాకు అవేర్నెస్ ఉంది కాబట్టి నేను వాడికి అకౌంట్ నెంబర్ ఇవ్వలేదు, ఏం షేర్ చేయలేదు, సరిపోయింది. సో ఇలాంటివి చాలా చాలా జరుగుతుంటాయి. అలాగే ఒకసారి ఇట్లనే నా ఈఎంఐ కట్ కాలేదు బ్యాంకులో. కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి సహకారంతో మంజూరైన సిఎంఆర్ఎఫ్ చెక్కులను బాధితులకు కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. ఈ చెక్కులను బాల్కొండ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అందించడంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు సునీల్ రెడ్డిలకు బాల్కొండ కాంగ్రెస్ పార్టీ తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల మైనార్టీ అధ్యక్షుడు జావిద్, టౌన్ ఇన్ఛార్జ్ మోహన్ రెడ్డి, కుందారపు శ్రీనివాస్, మేక సతీష్, నవీన్, అన్వర్, మజర్, మెట్టు అశోక్, పద్మారావు, సలావుద్దీన్, దివాన్ వెంకటేష్, కుమ్మరి గంగాధర్, గుండ్ల కిషన్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రహదారి భద్రత జీవితానికి రక్షణ అని మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ తెలిపారు. బాల్కొండలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా
ప్రార్థన సమయంలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. పాఠశాల విద్యాశాఖ ఆదేశం మేరకు వివిధ పాఠశాలల్లో రోడ్డు భద్రత వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. చివరి దినంలో భాగంగా విద్యార్థులకు ప్రార్థన సమయంలో ప్రతిజ్ఞ చేయించి ఆ తర్వాత విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన, ఉపన్యాస మరియు డ్రాయింగ్ పోటీలను అన్ని పాఠశాలల్లో నిర్వహించారు. బాల్కొండ మండలం గుండా జాతీయ రహదారి నెంబర్ 44 వెళ్లటం జరుగుతుందని, ప్రతినిత్యం ఏదో ఒక చోట, నెలలో ఏదో ఒక చోట ప్రమాదం చోటు చేసుకుంటుందని, చాలా మంది చనిపోతున్నారని, ముఖ్యంగా చిట్టాపూర్, శ్రీరాంపూర్ నుంచి బాల్కొండ వరకు జాతీయ రహదారి రోడ్డుపై చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని మండల విద్యాశాఖ అధికారి తెలిపారు. బేటీ బచావో బేటీ పడావో 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భీమ్గల్ ప్రాజెక్టు వేల్పూర్ మండలంలోని అంగ్సాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థినులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ స్వర్ణలత మాట్లాడుతూ జాతీయ బాలికా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఆడపిల్లల యొక్క లింగ నిష్పత్తిని పెంచడం, లింగ నిష్పత్తిని తగ్గుదలకు అరికట్టాలని చెప్పారు. ఆడపిల్లలు, మగపిల్లలు సమాజంలో సమానమని తెలుపుతూ ఇద్దరికీ కూడా సమాన హక్కులు ఉన్నాయని అన్నారు. శిశు భ్రూణ హత్యల గురించి వివరిస్తూ హత్యలు జరగకుండా ముందుగానే చూసుకోవాలని, ఆడపిల్లల ప్రాముఖ్యతను వివరిస్తూ ఆడపిల్లల యొక్క ప్రాముఖ్యత ఎందుకు తగ్గుతుంది అంటే చిన్నతనంలోనే పెళ్లిళ్లు చేయడం ద్వారా, భ్రూణ హత్యలకు పాల్పడడం ద్వారా, అఘాయిత్యాల వల్ల ఆడపిల్లలు మరియు పసిపిల్లల యొక్క మరణాలు ఎక్కువ అవుతున్నాయని వివరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేసీఆర్ను బహిష్కరించాలన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని పీడీఎస్యూ నాయకుల డిమాండ్. తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాను సన్మానించిన జీజీ ఫౌండేషన్ సభ్యులు. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలో రోజురోజుకు పెరుగుతున్న కుక్కల బెడదతో ప్రజలు ఇబ్బందులు. అంకాపూర్లో 7గురిపై పిచ్చి కుక్కల దాడులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.